అవును కేడి, కానీ నాకింకా అర్థం కాని విషయం ఏంటంటే అసలు మీనన్ ఈ కిడ్నాప్స్ అన్ని ఎందుకు చేస్తున్నాడు అని. డబ్బుల కోసం అయితే పేరెంట్స్ కి కాల్ చేయాలి, అలా చేయలేదు. ఏదైనా కాంట్రాక్ట్ లాంటి విషయాలైతే వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేయాలి గాని ఇప్పటి వరకు కిడ్నాప్ చేసిన వాళ్ళలో డిప్యూటీ కలెక్టర్ కొడుకుని తప్ప మిగతా అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. అసలు మీనన్ ఈ కిడ్నాప్లు ఎందుకు చేస్తున్నాడు? 16-18 ఇయర్స్ పిల్లలతో మీనన్కి ఏం పని ఉంటుంది? హ్యూమన్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్. ఇంత రిస్క్ తీసుకుంటాడా? సిటీలో కొన్ని రోజులుగా వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు కనిపించకుండా పోతున్నారు. మిస్ అయిన వాళ్లలో చాలా మంది స్లమ్ పిల్లలే ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకునే తీరిక ఎవరికుంది చెప్పు? నీకు భయపడి కొత్త టీంని దించి మామూలుగా కిడ్నాపులు చేసినట్టు కాకుండా కొత్తగా ప్లానింగ్స్ మరి నా పని నేను చేసుకుంటూ ఉంటే ఇప్పుడు కూడా మధ్యలో వచ్చి ఎందుకు మొత్తం నాశనం చేయాలని చూస్తున్నావు? నాకు అర్థమైంది కేడి, మీనన్ ఈ కిడ్నాప్స్ ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థమైపోయింది. ఎందుకు దాత్రి? ఆర్గన్ ట్రాఫికింగ్, ఆర్గన్ ట్రాఫికింగ్, ఆర్గన్ ట్రాఫికింగ్. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? లాస్ట్ మంత్ ఫ్రాన్స్ కి వెళ్తున్న ఒక ప్యాసింజర్ ని ఆర్గన్ ట్రాఫికింగ్ చేస్తూ దొరికిపోతే స్టేషన్ కి తీసుకెళ్లే దారిలోనే అతన్ని చంపేశారన్న న్యూస్ అది గుర్తుందా? గుర్తుంది. ఆ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది కదా. ఇలా ఆర్గన్స్ ని ట్రాఫికింగ్ చేయడం ఇది ఫస్ట్ టైం కాదని, ఇలా చాలా సార్లు జరిగాయని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలిసింది. అప్పటి నుంచి ఆ గ్యాంగ్ ని ట్రాక్ చేయడానికి ఒక టీమే తిరుగుతుంది. నాకెందుకో ఆ గ్యాంగ్ వెనుకున్నది మీననేమో అనిపిస్తుంది. ఇప్పటికీ 15కి పైగా మిస్సింగ్ కేసులు వచ్చాయి దాత్రి. అంతమందిని ఒకేసారి చంపేయబోతున్నారంటే బల్క్ లో డీల్ ఫినిష్ చేసుకుని ఉంటారు. అందుకే మనకి కిడ్నాపింగ్స్ గురించి తెలిసిందని తెలిసినా కూడా మీనన్ కిడ్నాప్స్ ఆపట్లేదు. అవాగాలంటే ముందు మనం మీనన్ని పట్టుకోవాలి.